చాలా మంది వచ్చేసరికి జేఎన్టీయూ-కే కానివ్వండి, జేఎన్టీయూ-ఏ కానివ్వండి, జేఎన్టీయూ-జీవీ వాళ్ళకి వచ్చేసరికి ముఖ్యంగా ఈ టైంలో ఏదైతే ఉందో సమ్మర్ టైంలో వీళ్ళకి వచ్చేసరికి సిఎస్పి అంటే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, లేకపోతే ఇంటర్న్షిప్ అని చెప్పేసి, మినీ ప్రాజెక్ట్ అని చెప్పేసి, సో ఇలాంటివన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎప్పటి నుంచో. అది R23 వాళ్ళైనా R20 వాళ్ళైనా కానివ్వండి. సో అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి ఉండవు, వీళ్ళకు ఎక్కువ రోజులు ఉండవు, ఇచ్చినా ఒక వారం అలా ఉంటుంది, ఒక వారం 2 వారాలు ఇలా ఉంటుంది అనమాట. అయితే ఇట్లాంటప్పుడు కొంతమంది ఏంటంటే హెల్త్ సమస్యల వల్ల, లేకపోతే ఈ చేసే దానికి దారి దొరకో, మనీ లేకనో, లేకపోతే ఏదో ఒక రకంగా దాన్ని డొమ్మ కొడుతుంటారు. అయితే కొంతమంది దానికి సంబంధించిన కొన్ని డౌట్లు అడుగుతున్నారండి. దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే Call-Me-4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి మీకు డౌట్ ఉంటే. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మిగతా 3 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్, ఓకేనా. సో ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే మరి అటెండ్ కావట్లేదు కదా వాళ్ళు. సో అయితే మరి ఇప్పుడు అటెండ్ కాకపోతే ప్రాబ్లం అవుతుందా? ఒకవేళ అటెండ్ అయినట్టు కావాలంటే ఏం చేయొచ్చు? అటెండ్ కాకపోతే ప్రాబ్లం అవుతుందంటే మీరు ఫెయిల్ అయినట్టేక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూనియర్స్ వచ్చే వరకు ఉండాల్సిందే. ఎందుకంటే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అలాంటివన్నీ కూడా ఆ టైంలోనే కదా జరిగేది. ఓకే, అంటిల్ అన్లెస్ ఇఫ్ దే గివ్ నోటిఫికేషన్ ఫర్ ది సప్లై యూ నీడ్ టు వెయిట్ టిల్ దెన్. అయితే ఒకవేళ చెయ్యకుండా చేసినట్టు చూపించాలంటే సర్టిఫికెట్ కొనుక్కోవచ్చా దానికి? ఇప్పుడు వచ్చేసరికి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ అని, లేకపోతే ఈ సిఎస్పి సర్టిఫికెట్ అని, లేకపోతే మినీ ప్రాజెక్ట్ సర్టిఫికెట్ అని, ఏంటంటే బయట థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయంటే ఇన్స్టిట్యూట్లు ఇలాంటివి. సో జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ చేసేది ఒక వారం వెళ్తారు, వారంలోనే కంప్లీట్ అయిపోద్ది ఇదంతా అసలు. అయితే వారం తర్వాత ఇక మిగతా అయితే 40 రోజులు 2 నెలల్లో ఉంటుంది కదా అది. అయితే మిగతా రోజులకు వచ్చేసరికి వెళ్ళే పని ఉండదు, అటెండెన్స్ చూపించుకుంటారు, ఆ సర్టిఫికెట్ వాళ్ళు ఇస్తారు, సరిపోద్ది. అది కొనుక్కోవడం కాదు, వర్క్ అయిపోయినట్టే. కాకపోతే మీరు షెడ్యూల్ చేసుకున్న టైం అది, కాకపోతే విత్ ఇన్ ద ఎర్లియస్ట్ టైం మీకు కంప్లీట్ అయిపోయింది. సో దాన్ని చూపించుకోవడం అనేది ఇది. కానీ దానివల్ల ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నీట్గా చేస్తున్నారు అది కొనుక్కున్నట్టు. కానీ రెండో కేసులో వచ్చేసరికి ఏంటంటే కొనుక్కోవచ్చు అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారు, వెళ్ళకుండా అది మేనేజ్ చేసుకునే విధానం బట్టి చేసుకుంటారు. కాకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఏంటంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ వైస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అప్పుడు అడిగినప్పుడు మీరు దొరికిపోతారు అనమాట. దాని గురించి మీకు ఏం తెలియదు. ఒకవేళ ఇంటర్న్షిప్ పరంగా అయితే రియల్ టైం ప్రాజెక్టులు కదా ఇవి చేయడం అనేది. సో కంపెనీల్లోకి వెళ్ళినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. మినీ ప్రాజెక్ట్ అయినా అంతే, వైస్ దగ్గర దొరికిపోతారు. సో చేయొచ్చా చేయకూడదా అనేది ఇక మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట, తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పేసి. సో ఇవాళ రోజున థర్డ్ పార్టీ ఏజెన్సీసే ఇవాళ రోజులుగా ఎవరు ఎలా బతికేవాళ్ళు అలా బతుకుతున్నారు. సో మొత్తానికైతే ఓవరాల్గా అయితే వీటికి సంబంధించినదైతే ఇదనమాట. సో మీరు ఏది కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి. రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. మీరు పుస్తకాల్లో చదివింది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందని నేనైతే చెప్పలేను, కానీ మీరు రియల్ టైంలో ఇంటర్న్షిప్ కానీ, ప్రాజెక్ట్ మినీ ప్రాజెక్టులు కానీ, లేకపోతే మేజర్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే సిఎస్పి కానీ, ఇలాంటివి మీకు చాలా ఉపయోగపడతాయి. అందుకని దాన్ని అయితే దయచేసి ఎవరు కూడా మిస్ కొట్టద్దు. ఇవాళ రోజు ఏంటంటే ఇంటర్న్షిప్ పెట్టారు, అది గవర్నమెంట్ వాళ్ళు ఇన్ని కిలోమీటర్ల వరకు మనీ ఇస్తున్నారు ఇంటర్న్షిప్కి, స్టైఫండ్ కింద 12,000-15,000 ఇస్తున్నారండి. దానికోసమే చేయాలనుకుంటే దానికోసమే చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.